3 రోజుల క్రితం చంద్రబాబు గారు, ఆ బీజేపీ అధ్యక్షుడు, ఈ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు ఉమ్మడి పత్రికా సమావేశం జరిపినారు. గతంలో ఎప్పుడు చంద్రబాబు గారి ఆలోచనలకు అది భిన్నమైనటువంటి సంస్కృతి ఏనాడు కూడా మిగతా పార్టీలతో అలాంటి సమావేశాలు జరిపిన సందర్భాలు లేవు. ముగ్గురు కలిపి ఒకటేసారి పత్రికా సమావేశం జరపడానికి కారణం భయం. ఆ డిఫెన్స్ లో పడిపోయి ఇక మనం కూరుకుపోతున్నాము అన్నటువంటి భయంతో ముగ్గురు మాట్లాడుకొని బయటకు వచ్చి చాలా మార్చుకున్నటువంటి ముఖాలతో వాళ్ళేం మాట్లాడినారండి? ప్రతిదాడి చేయటానికి ఇది ఆర్థికపరమైనటువంటి దోపిడీ కాదు, వెంకటేశ్వర స్వామి మీద ప్రకటించినటువంటి యుద్ధం, దైవద్రోహం పనిగట్టుకొని చేయాలని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకిగా మేము ప్రకటిస్తున్నాము అని మొన్న ఆయన తన మాటల్లో చెప్పినాడు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా కూడా ఇదే తిరుమల ఆలయానికి సంబంధించి, తిరుమల ఆలయం కేవలం భక్తులకు దేవుడికి సంబంధించిందే కాకుండా దైవ దర్శనం సులభ శైలిలో ప్రజలకు, సామాన్య ప్రజలకు అందించటమే కాకుండా మొత్తం ప్రపంచానికంతా వెంకటేశ్వర స్వామి ఒక నాయకుడిగా, హిందువుల ఆరాధ్య దైవంగా ఆ గుడి నుంచి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మక పనులు ఒక్కటి కూడా తన ఈ 17 సంవత్సరాల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేయలా. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ మచ్చుకు కొని చెబుతాను మీకు నేను. ఈ రోజున వెంకటేశ్వర భక్తి ఛానల్ అన్నటువంటి పేరుతో దాదాపు 140 కోట్ల మందికి అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చేరువ చేసేటువంటి ప్రయత్నం చేసిందే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూతా పాదరక్షలతో ఎవరూ తిరగకూడదు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే ఏ ఒక్కరు కూడా మతాంతీకరణకు ప్రలోభానికి పోకూడదునని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను చైర్మన్గా ఉన్నప్పుడే దాదాపు 46,000 పెళ్ళిళ్ళు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచినటువంటి పూజలు చేసినటువంటి తాళిబొట్లతో పెళ్ళిళ్ళు చేయించినాం. ఎందుకు? వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉన్నటువంటి తాళిబొట్టు ధరిస్తే ఏ ఒక్కరు కూడా అన్యమతస్కులుగా మారరు అన్నటువంటి ఆలోచనతో. అలాగే మొత్తం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నటువంటి శ్రీవారి కళ్యాణాలన్నింటినీ తీసుకొని వచ్చినందుకు కూడా మా హయాంలోనే. స్వామివారి ప్రతిమలతో దళిత వాడలకు తీసుకువెళ్ళి భగవంతుని దృష్టిలో ధనికుడు పేద అన్నటువంటి తేడా లేదు, భగవంతుడి దృష్టిలో కులాలు లేవు. స్వామి అందరికీ సమానంగా సూర్యరశ్మి ఏ రకంగా అయితే ప్రసరిస్తుందో భగవంతుడి యొక్క ఆయన కరుణ అందరి మీద ఒకే రకంగా ఉంటుంది అన్న ఒక గొప్ప అద్భుతమైన ఆలోచనతో దళిత గోవిందం నిర్వహించినాం. దాదాపు 4 సార్లు 100 మందికి పైగా మొత్తం దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరితోనూ కూడా సదస్సులు నిర్వహించి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సూచనల్ని తీసుకొని అమలు పరచడానికి విశ్వ ప్రయత్నం చేసినాం, అనేకం అమలు చేసినాం. అందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రపంచానికే తలమానికంగా ఉన్నటువంటి వేద విశ్వవిద్యాలయాన్ని తీసుకుని వచ్చింది కూడా ఆ సమయంలోనే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో తీసుకున్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి నిర్ణయాలు, కింద ప్రతి ఒక్కరికి కూడా కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి స్వామివారి అనుగ్రహం కోసమని పూజా కార్యక్రమాలు చేసుకోలేరు కాబట్టి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిరంతరాయంగా జరగాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ రోజున కొండ కింద జరుగుతున్నది. దానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. కొండ మీద నిత్య హరినామ సంకీర్తన జరగాలనని, హరినామ సంకీర్తన కోసమని కార్యక్రమాలు ఆ రోజు నుంచి జరుపుతున్నటువంటిది మా పాలనలోనే. కొండ మీద నాదనీరాజనం ఏర్పాటు చేసింది మా కాలంలోనే. కొండకు వెళ్ళేటువంటి భక్తులు నేను చైర్మన్గా ఉన్నప్పుడే నడిచే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నది, కాలినడకన భక్తులను ఎంకరేజ్ చేయాలా, అందువలన వాళ్లకు సులభ దర్శనం కల్పించాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నది మేమే. కొండ మీద ప్రతి ఒక్కరికి ఉచితంగా లడ్డు ఇవ్వాలా అని ఉచిత లడ్డు సాంప్రదాయాన్ని తీసుకువచ్చింది మేమే, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే. అలాగే
ఈ రోజున కొండకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దైవ దర్శనం కంటే కొండ మీదకి రావటమే ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం కనుక అన్నప్రసాద క్యాంటీన్లో కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ప్రసాదం ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి టైంలోనే. అట్లాగే చతుర్యుగ బంధం అన్నటువంటి పేరుతో 4 అద్భుతమైనటువంటి వాహనాలను, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం అన్నటువంటి పేర్లతో 4 స్వామివారి ప్రతిమలు ఉన్నటువంటి వాహనాలను మొత్తం 2 రాష్ట్రాలలో గ్రామాన తిప్పింది మేమే. ఇది దైవానికి చేసేటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంది అంటే ఒక్కటి చెప్పండి. చంద్రబాబు గారు మీరు వినే ఉంటారు, ఎప్పుడు మాట్లాడినా మొత్తం తిరుమల అపవిత్రం అయిపోయింది, ప్రక్షాళన చేస్తున్నా, సంస్కరణలు తీసుకొస్తున్నా, ఇవంతా కొంత టైం పడుతుంది, నేను చేస్తున్నానని చెప్తున్నారు. ఏం చేయబోతున్నారు? అందుకే నేను ఈ సమాధానాలు చెప్పింది. ఇందులో నేను కూడా 25% కూడా చెప్పలేదు, మీకు సమయం లేదు కాబట్టి. ఇందులో 2% అన్నా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈరోజు ఏ దర్శనం అంటాడు, ఊరికనే మాటలన్నీ కూడా అదే అయ్యేది, ప్రాక్టికల్గా అయ్యేది కాదు, సచ్చేది కాదు. మాటలు కాదు, చేతలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో మేము ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఏమిటి? నవనీత సేవ అన్నటువంటిది శ్రీవారి సేవకులతో స్వామివారికి ఉదయం సుప్రభాతానంతరం నవనీత సేవ ఆ శ్రీవారి సేవకులతో కవ్వంతో చిలికి, దానికోసమని సాహి, గిర్ ఇలాంటి సహివాల్ ఇలాంటి ఆవులతో ప్రత్యేకంగా తయారు చేయబడ్డటువంటి పదార్థాలతో ఆ నవనీత సేవ చేస్తున్నాం. అలాగే స్వామి పట్ల భక్తి భావనను పెంచాలి, హైందవ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చాటాలన్నటువంటి సదాశయంతో 1 కోటి భగవద్గీత పుస్తకాలను ప్రింట్ చేసి విద్యార్థులకందరికీ పంచినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాం. అలాగే 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు అంతా కూడా రామకోటిలాగా గోవింద కోటి రాస్తే వాళ్ళకందరికీ కూడా విఐపి దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది మేమే. ఇంతకంటే గొప్ప విషయం ఉందండి. ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాడో చంద్రబాబు, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్ అనేటువంటి మాట, హైందవ ద్రోహి అనేటువంటి మాట, స్వాతంత్రం వచ్చిన తర్వాత బహుశా అంతకంటే అంతకు పూర్వం కూడా ఏ పీఠము తీసుకోనటువంటి నిర్ణయం 1924 ఫిబ్రవరిలో మేము నిర్వహించినటువంటి పీఠాధిపతుల సదస్సులో కొండ మీద ఎవరైనా ఇతర మతస్థులు హిందూ మతంలోకి రాదలుచుకుంటే రావటానికి, హిందువుగా మార్చటానికి ఒక పీఠిక ఏర్పాటు చేయాలా అన్నటువంటి నిర్ణయం, ఒక అద్భుతమైన సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మాకు చేసినటువంటి పనులు చెప్పుకునేటువంటి బహుశా అది తప్పిదమేమో, ఆ పరిస్థితి రాకుండా పోవటం మూలంగా ఇన్ని మంచి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు కూడా అదే లోపం కనిపిస్తోందని చెప్పడానికి, జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రచారం మొదలుపెట్టగానే దేశవ్యాప్తంగా ఆందోళనలు తీసుకురావడంలో కూడా టీడీపీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకుంటూ పోయింది. అందరూ ఎక్కడో ఏదో జరిగిపోయిందని చెప్పుకోవడానికి. లేదు అని సిబిఐ తేల్చిన తరువాత అలాంటిది ఏమీ జరగలేదు. మీరు ముందుగా జాతీయ స్థాయిలో దీనిపైన ప్రజల్లోకి తీసుకెళ్లాలి, విస్తృతంగా దీనిని ప్రయత్నం చేయడంలో కూడా ఎక్కడో వెనకబడ్డారేమో కొన్ని ఆరోపణలు, లేకపోతే మీ పైన కొంత ఉంది ఇదైతే మీ పార్టీ మీద? దానికి నా దగ్గర సమాధానం లేదండి. మా వాళ్ళు చాలా తీవ్రంగా చేసింది చెప్పుకోలేకపోయారన్నారు కదా, ఇక్కడ జరుగుతున్న అదే స్థాయిలో మీరు చెప్పుకోగలిగితే అనుమానమే లేదు. మేము చేసినంత హైందవ సేవ, వెంకటేశ్వర స్వామి ఆలయానికి మేము చేసినంత సేవ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవ, ఈ 17 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగింది. ఇదేదో జగన్మోహన్ రెడ్డి అనుయాయిగా జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా సమర్థించేటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నటువంటి మాట కాదు ఇది. ఆయన చేసినటువంటి మంచి అది.